మనకి పెళ్ళైన విషయం కాలేజీలో ఎవరికీ తెలియకూడదని మీరు మాట తీసుకున్నారు కాబట్టి నా ఊరుకున్నాను. లేదంటే మీరే నా భర్త, మీరే నా భర్త, మీరే నా భర్త అని ఈ పాటకి కాలేజ్ మొత్తం మారు మోగిపోయేలా చెప్పుండేదాన్ని. అలాంటి రోజు కోసమే నానెదురు చూస్తున్నాను మధుబాబు, నానెదురు చూస్తున్నాను. పాపం లచ్చమ్మ ఈ రోజు మ్యాడీని హక్ చేసుకుంటే పక్కకు నెట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి కూడా గెంటేస్తాడు. ఆ తర్వాత మ్యాడీ లైఫ్ లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు కానీ మీ లక్ష్మి మీకు సొంతం అవ్వదు సీనియర్. ఓహో, ఇదంతా నీ ప్లాన్ అద్రీషా? అసలు నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? నన్ను మీకు ఏం అన్యాయం చేశానని నాతో ఇలా ఆడుకుంటున్నారు? నీతో ఎవరూ ఆడుకోవట్లేదు లక్ష్మి, నువ్వే నాతో ఆడుకున్నావు. నాను మీతో ఆడుకోవడం ఏంటి సీనియర్? మీరేదో పొరపాటు పడుతున్నారు. చాలా ఆప్తావని నాటకాలు. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు సీనియర్. మీరే ఏదో నాటకాలు ఆడుతున్నారు. నువ్వు నాకు లవ్ లెటర్ రాసింది నిజమా కాదా? సబ్జెక్టుల్లో డౌట్స్ అంటూ నాకు లైన్ వేసింది నిజమా కాదా? చాలా ఆపండి సీనియర్. దీనికి మాట్లాడే అవకాశం ఇచ్చానంటే ఇవన్నీ నా ప్లాన్స్ అని తెలిసిపోతుంది. సీనియర్ చెప్తున్న దాంట్లో తప్పే ఉంది లక్ష్మి. నీకేమైనా డౌట్ వస్తే నీ క్లాస్మేట్స్ అడగాలి, కానీ సీనియర్ ఎక్కడున్నాడో వెతికి మరి డౌట్స్ అడుగుతూ ఉంటే ఎవరికైనా ఆ డౌట్ వస్తుంది కదా లక్ష్మి. అలా అనే ఎందుకు అనుకోవాలి? సీనియర్ కాలేజ్ లో టాపర్ కాబట్టి నాకున్న డౌట్స్ అన్ని క్లారిటీగా క్లియర్ చేస్తాడని అడిగాను. నువ్వలా అనుకున్నావేమో, కానీ కాలేజ్ మొత్తం నీకు సీనియర్ కి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందని తెలుసు లక్ష్మి. స్టాప్ ఇట్ త్రిష, స్టాప్ ఇట్ త్రిష. నా గురించి తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరేదేదో ఊహించుకోవడం కరెక్ట్ కాదు. సీనియర్, మీరు చూపిస్తున్న వీడియో కూడా నువ్వు సీనియర్ కి చెప్పింది కాదు, మ్యాడీకి చెప్పింది అంటావు. అంతే కదా లక్ష్మి? కానీ ఈ కాలేజ్ లో ఏ ఒక్కరికైనా ఆ వీడియో చూపించి అడుగు. ఒక్కరంటే ఒక్కరైనా నీకు సీనియర్ కి మధ్య ఏమీ లేదు అంటారేమో చూద్దాం. చూడు లక్ష్మి, నువ్వు ఫ్రెషర్స్ డేలో నా మీద ఇంట్రెస్ట్ చూపించినంత వరకు నేను జస్ట్ విక్రమ్ని. నువ్వే రోజైతే ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టావో నాకు నీ మీదే ఇంట్రెస్ట్ పుట్టింది. లక్ష్మి లోపలికి వెళ్ళగానే మళ్ళీ బోర్డ్స్ మార్చేయండి. అప్పుడు స్టార్ట్ అవుతుంది అస్సలు సినిమా. సరే, మీరు రెడీగా ఉండండి. నేను వెళ్ళి లక్ష్మిని వాష్రూమ్ కి పంపించేస్తాను. నా లంచ్ బాక్స్ ఇవ్వు. కమ్. Ferocious, victorious, he's glorious, notorious. Come on, fast, fast. Praise the Lord and break the law. He'll take what's his and take some more. Praise the Lord. Yes, yes.
ఇక్కడున్నావా మ్యాడీ? నీకిష్టమని చెప్పి నా స్టైల్లో టమాటా కర్రీ చేసి తీసుకొచ్చాను. వేసుకో. అరే రే 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 రే, సారీ లక్ష్మి, అనుకోకుండా స్లిప్ అయిపోయింది. సారీ లక్ష్మి, సారీ. ఏమీ అనుకోకు. నువ్వు తుడుస్తున్నట్టు లేదు త్రిష, మరకి ఇంకా పెద్దది చేస్తున్నట్టుంది. అయ్యో, అలా ఎందుకు చేస్తాను లక్ష్మి? నా వల్లే నీ డ్రెస్ పాడైపోయింది కాబట్టి నేను క్లీన్ గా తుడవాలని తుడుస్తున్నాను. ఒక నిమిషం ఉండు. ఆగు. పోనీ వాష్రూమ్కి వెళ్దాం పదా, నేను వాష్ చేస్తాను. పర్వాలేదు, నా నెల్లి కడుక్కోగలను. చూసుకొని వేయాలిగా త్రిష. నిన్ను చూస్తూ వేశాను మ్యాడీ. ఇదిగో కర్రీ వేసుకో. చాలు.